ఆన్ అ కామన్ మ్యాన్స్ వర్షన్ గవర్నమెంట్ మారే కొద్దీ రియల్ ఎస్టేట్ ఫ్లక్చువేటింగ్గా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. సో మరి మిమ్మల్ని నమ్మి, ఇన్ఫ్యాక్ట్ మీ ఫర్మ్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఒక కామన్ పర్సన్కి గవర్నమెంట్ ఫ్లక్చువేషన్స్కి సంబంధం లేకుండా వుడ్ యూ ప్రామిస్ రిటర్న్ సార్? అంటే ఇది బేసిక్ ఎప్పుడు రియల్ ఎస్టేట్లో వెరీ సింపుల్ ఫార్ములా అండి. ద వెరీ సింపుల్ ఫార్ములా ఈజ్ ద హోల్డింగ్ పవర్. వేర్ ఎవర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద వరల్డ్, రిమెంబర్ దట్ వర్డ్, హోల్డింగ్ పవర్ ఆర్ హోల్డింగ్ కెపాసిటీ. మీ దగ్గర ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు, సపోజ్ ఒక 1 crore పెట్టి మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, మీరు అన్నట్టు గవర్నమెంట్ ఫ్లక్చువేషన్స్ వచ్చింది, ఇమీడియట్గా ఒక 70 లక్షలకు పడిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ హోల్డ్ ఆన్, నీకు అప్పు లేదు, నువ్వు బారో చేసుకోవచ్చు, మనీ కొనలేదు, నీ ₹1 కోటి నీ ఓన్ మనీతో నువ్వు కొనుక్కున్నావు, నీకు ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నువ్వు వెయిట్ చేయగలిగితే ఈ డౌన్ టర్మ్ కవర్ చేయటమే కాకుండా మీరు ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్లలో ఈ మొత్తము ఈ 10 yearsకి కావాల్సిన మొత్తం కవర్ అయిపోతుంది అక్కడ, వెన్ యూ హ్యావ్ దట్ హోల్డింగ్ పవర్. రైట్ సార్. గవర్నమెంట్ మారి నీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉన్నప్పుడు ఆ హోల్డింగ్ పవర్ ఉన్నటువంటి ఫర్మ్ ని నమ్ముకోవాలి ఒక కామన్ మ్యాన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదే నేను చెప్పాను కదా, కొనుక్కొని వెళ్తున్నాం మనం. అప్పుడు నేను కొనుక్కోకుండా, నేను ల్యాండ్ మొత్తం నేను కొనుక్కోకుండా, మీరు అన్నట్టు ఆ అగ్రిమెంట్ మీద 35% ఇచ్చి 75% నేను రైతులకి తర్వాత ఇస్తానని చెప్పి, అంటే ఆ 75% ఎక్కడి నుంచి తీసుకురావాలి, నేను సేల్స్ నుంచి. గవర్నమెంట్స్ మారని సేల్స్ కిందకి వెళ్ళిపోయినాయి అనుకుందాం, ఇప్పుడు ఏమవుతుంది ప్రాజెక్ట్ మీరు చెప్పండి. అంతే సార్, ఇంకా అదొకటి. సో నేను అది చేయను, నేను ఫస్ట్ కొనుక్కుంటాను నేను ప్రాజెక్టు. సరే నేను అమ్మలేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఆ టైం వచ్చినప్పుడు నాకు మొత్తం వడ్డీతో సహా డబ్బులు వస్తాయి. అప్పటి వరకు లాస్ అనిపించినా అది భరించడానికి మీరు రెడీగా ఉండాలి. ఆ టైం వరకు నా దగ్గర హోల్డింగ్ పవర్ ఉండి, నా దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే గనక, బీట్ మీ ఆర్ బీట్ మై కస్టమర్, నేను వాళ్ళకి అదే చెప్తాను, అప్పులు తీసుకొచ్చి మీరు కొనొద్దు, మీ దగ్గర సేవింగ్స్ ఉంటే తీసుకొచ్చి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు నేనే ఉన్నానండి, ఐటీలో వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి, నా బ్యాంక్లో ఉన్న డబ్బులు ఎక్కడ ఉండవు, నా దగ్గర రూపాయి అంతా తీసుకెళ్ళి ల్యాండ్ మీద పడేస్తాను. నేను చేయకుండా చెప్పట్లేదు జనాలకి, నేను చేసి నా పోర్ట్ఫోలియో పెరిగింది కాబట్టే, నాకు అప్రిసియేషన్ వచ్చింది కాబట్టే నేను అందరికి చెప్తున్నాను నేను. వండర్ఫుల్ సార్. సో